చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు రాజకీయాలు ప్రస్తుతం అధికార తెలుగుదేశం పార్టీలోనే తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే థామస్ వ్యవహార శైలి, ఆయన వరుస వ్యాఖ్యలు, ముఖ్యంగా ఒకే సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై పరోక్ష విమర్శలు చేయడం ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. సాధారణ రాజకీయ చర్చల కంటే ఎక్కువగా ఈ అంశంపై టీడీపీ అంతర్గత వర్గాల్లోనే చర్చ జరుగుతుంది. ఎమ్మెల్యే థామస్ అసలు లక్ష్యమేంటి? ఆయన వ్యాఖ్యల వెనుక ఏదైనా రాజకీయ వ్యూహం ఉందా, లేక వ్యక్తిగత అసంతృప్తే కారణమా అన్న కోణాల్లో విశ్లేషణలు కొనసాగుతున్నాయి. జీడి నెల్లూరులో ఎమ్మెల్యే థామస్ వైఖరిపై కూటమిలో అసహనం వ్యక్తమవుతోందనే ప్రచారం జోరుగా సాగుతుంది. స్థానికంగా ఎమ్మెల్యే పేరు చెప్పుకొని ఆయన అనుచరులు వ్యవహరిస్తున్న తీరు కూడా పార్టీలో అసహనానికి దారితీస్తోందని సమాచారం. ముఖ్యంగా పాత టీడీపీ కార్యకర్తలను పక్కన పెట్టి గతంలో వైసీపీలో ఉన్న వారితో సన్నిహిత వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో చాలా కాలంగా పార్టీ కోసం పనిచేసిన కేడర్లో తీవ్ర అసంతృప్తి పెరుగుతోందని చెబుతున్నారు. ఇప్పటికే అంతర్గత విభేదాలు తీవ్ర రూపం దాలుస్తుండగా తాజాగా ఎమ్మెల్యే థామస్ చేస్తున్న కామెంట్స్ తో అవి మరింత ముదురుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యేల పనితీరు, ర్యాంకింగ్స్ పై స్పందిస్తూ థామస్ చేసిన కామెంట్స్ పెద్ద చర్చకు దారితీశాయి. తాను దళితుడునన్న కారణంగానే తనకు తగిన గుర్తింపు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. తాను ఎస్సీ కాకుండా వేరే కులానికి చెందిన ఎమ్మెల్యేనై ఉంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చేదంటూ చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపాయి. ఈ వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగత బాధను వ్యక్తం చేయడానికైనా, లేక పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తీసుకురావడానికా అన్న ప్రశ్నలు అప్పుడే మొదలయ్యాయి. ఇప్పుడు అదే వివాదం మరో మలుపు తిరిగింది. వరుసగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపైన థామస్ విమర్శలు చేయడం పార్టీలో కొత్త చర్చకు దారితీసింది. తొలుత చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేసిన ఆయన పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేల్లా సోషల్ మీడియాలో పబ్లిసిటీ స్టంట్లు తాను చేయనంటూ కామెంట్ చేశారు. ఆ వ్యాఖ్యల తర్వాత పెద్దగా స్పందన రాకపోయినా ఇటీవల నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పేర్లు కూడా ఆయన వ్యాఖ్యల్లో వినిపించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల జరిగిన ఒక సమావేశంలో చంద్రగిరి, నగరి నియోజకవర్గాల్లో కూడా ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని, కానీ గంగాధర నెల్లూరులో జరిగే ప్రతి చిన్న విషయాన్ని పెద్దది చేసి చూపిస్తున్నారని థామస్ అసహనం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో ట్రాక్టర్లలో ఇసుక తరలింపును చెన్నైకి అక్రమ రవాణాగా చిత్రీకరిస్తూ తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం ఇవ్వడం వరకే పరిమితమైతే ఒక విధంగా ఉండేదని, కానీ వరుసగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలనే టార్గెట్ చేయడం అనుమానాలకు తావిస్తోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ అంతర్గత వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం థామస్ వ్యూహాత్మకంగానే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారన్న అభిప్రాయం పెరుగుతోంది. గతంలో సత్యవేడు ఎమ్మెల్యే విషయంలో స్పందిస్తూ అగ్రకుల ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోరన్న తరహా వ్యాఖ్యలు చేసి పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు మళ్లీ అదే తరహాలో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై విమర్శలు చేయడం వెనుక రాజకీయ లెక్కలున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక థామస్ వ్యాఖ్యలపై నగరి, చంద్రగిరి నియోజకవర్గాల టీడీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయనపై కౌంటర్లు ఇస్తూ నువ్వు అంటించుకున్న బురదను మాకు పుయ్యాలనుకోవడం సరికాదు అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. కొందరు నేతలు అయితే మరింత తీవ్ర స్థాయిలో స్పందిస్తూ గతంలో వైసీపీ నేతలతో కలిసి ఇసుక, గ్రావెల్ సహా ఇతర వ్యాపారాలు నిర్వహించిన వ్యక్తి ఇప్పుడు తాను మాత్రమే నిజాయితీపరుడినని చెప్పుకోవడం విడ్డూరమని ఆరోపిస్తున్నారు. పార్టీ పెద్దలు ఇటీవల థామస్ వ్యవహారంపై అసంతృప్తి వ్యక్తం చేయడం తోనే ఆయన రూటు మార్చి ఇప్పుడు తాను మంచివాడిని, మిగతా వాళ్లంతా తప్పు చేస్తున్నారనే ఇమేజ్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని కొందరు తమ్ముళ్లు అంటున్నారు. మరికొందరు అయితే రాబోయే కేబినెట్ విస్తరణను దృష్టిలో పెట్టుకుని మంత్రి పదవి కోసం మార్కులు కొట్టేయాలనే వ్యూహంతోనే థామస్ ఇలా వ్యవహరిస్తున్నారని చర్చించుకుంటున్నారు.
గతంలో జీడీ నెల్లూరు నుండి నగరి వైపు వెళ్తున్న ఇసుక లారీలను నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ అడ్డుకోవడం కూడా ఈ వివాదానికి కారణమైందని చెబుతున్నారు. ఆ సమయంలో గాలి భానుప్రకాష్ పోలీసులకు సమాచారం ఇచ్చి లారీలను సీజ్ చేయించారని, ఇకపై తన నియోజకవర్గం మీదుగా అలాంటి వాహనాలు వెళితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారట. అప్పటి నుంచే ఇద్దరి మధ్య రాజకీయ విభేదాలు పెరిగాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక చంద్రగిరి, చిత్తూరు ఎమ్మెల్యేలు కూడా థామస్ వ్యవహారంపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారన్న ప్రచారం జరుగుతోంది. దాంతోనే ఇప్పుడు ఆయన రివర్స్ అటాక్ ప్రారంభించారని మరో వర్గం అభిప్రాయపడుతోంది. ముఖ్యంగా జీడీ నెల్లూరుకు సమీపంలో ఉన్న పూతలపట్టు నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని ప్రచారం ఉన్నప్పటికీ అక్కడి నేతల పేర్లు ఎత్తకుండా కేవలం కమ్మ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలనే టార్గెట్ చేయడం వెనుక రాజకీయ వ్యూహం ఉందనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. థామస్ వ్యాఖ్యల వెనుక మరో రాజకీయ కోణం కూడా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. తన పనితీరుకు సరైన గుర్తింపు దక్కడం లేదని, కుల వివక్ష కారణంగానే తనకు తక్కువ ర్యాంకులు వస్తున్నాయని చెప్పడం ద్వారా పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. అదే సమయంలో తనను దళిత వర్గాల నాయకుడిగా ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం కూడా కనిపిస్తోందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి టీడీపీ అధిష్టానం వైపే ఉంది. ఎమ్మెల్యే థామస్ వ్యవహారంపై పార్టీ పెద్దలు ఎలా స్పందిస్తారు? అంతర్గత విభేదాలను సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తారా, లేక క్రమశిక్షణ చర్యల దిశగా అడుగులు వేస్తారా అన్న ఉత్కంఠ పార్టీ వర్గాల్లో నెలకొంది. మొత్తంగా చూస్తే జీడీ నెల్లూరు రాజకీయాలు ప్రస్తుతం టీడీపీకి కొత్త తలనొప్పిగా మారినట్టు కనిపిస్తోంది. అవుట్లుక్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.